హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సెలింగ్ రౌండ్ 6కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ డేట్స్ అయితే వచ్చేసాయి. అలాగే రౌండ్ 5 కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ 6కి అప్లై చేసుకోవడానికి మీ పిల్లల క్యాస్ట్‌కి సంబంధించి అసల మీరు ఏ స్కూల్ అయితే ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్‌లో మీ పిల్లల క్యాస్ట్‌కి సంబంధించి అసలు వేకెన్సీస్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో, ఈ 2 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సైనిక్ ఈ కౌన్సెలింగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. సో, ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి మనం అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను. సో, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీరు రౌండ్ 6కి అప్లై చేయాలి అంటే, సో, దానికన్నా ముందుగా మీరు ఒక పని చేయవలసి ఉంటుంది. సో, ఆ పనేంటంటే, మీ పిల్లల క్యాస్ట్‌కి సంబంధించి అసలు స్కూల్స్‌లో వేకెన్సీస్ ఉన్నాయా? లేదా? అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రకారం మాత్రం మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో, ముందుగా మనం అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. సో, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి? ఏఐఎస్ఎస్ఏసి. ఓకే. సో, ఇదే అండి చూడండి. నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది కదండీ! సో, కింద లింక్ చూడండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ఏఐఎస్ఎస్‌సిఏసి. సో, మనకు కావాల్సిన వెబ్‌సైట్ అయితే ఇదే. సో, ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ముందుగా మనం ఏం చేద్దాం, ఇక్కడ రీలోడ్ అవుతుంది. సో, మీకు ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ వస్తే 2, 3 టైమ్స్ కొట్టండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. చూడండి. సో, ఇది ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. మనం ముందుగా ఏం చూద్దాము, డేట్స్ గురించి చూద్దాం. అంటే రౌండ్ 6 అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది? ఇదంతా కూడా చూద్దాము. సో, దీన్ని మీరేం చేయాలంటే కౌన్సెలింగ్ ప్రాసెస్‌కొచ్చి ఇక కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇదిగోండి. సో, మనందరికి తెలిసిందే. 5 రౌండ్ మొన్నటితో అంటే మొన్నటిదాకా మనకి 5 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. ఇదిగోండి రౌండ్ 6. సో, రౌండ్ 6 ఎప్పుడు మొదలవబోతుంది? ఇదిగోండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ రౌండ్ 6 అనేది మనకి 25/7 అంటే ఈరోజు డేట్ ఎంత 25. సో, ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. దట్ టూ మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది. చూసారా డేట్ చూసారా ఇక్కడ మీరు? డేట్ అండ్ టైమ్ ఇగోండి. ఈరోజు మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యింది. ఓకే. సో, లాస్ట్ డేట్ రౌండ్ 6కి అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ ఏంటి? ఇదిగోండి 28/7 జూలై 28తో లాస్ట్ డేట్. తర్వాత అప్లై చేసిన తర్వాత సీట్ వచ్చిందా? రాలేదా? మనకి ఏ రోజు తెలుస్తుందంటే ఆగస్ట్ 1. సో, ఆగస్ట్ 1 రిజల్ట్ అంటే రౌండ్ 6కి సంబంధించి రిజల్ట్ డేట్. నెక్స్ట్ ఒకవేళ రిజల్ట్‌లో మనకు ఒకవేళ సీట్ వస్తే మనందరికి తెలిసింది ఏంటి సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి? యాక్సెప్ట్ గాని, రీకన్సిడర్ గాని ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 4. సో, ఈలోపు మీ యొక్క చెప్పేయాలన్నమాట. యాక్సెప్టెన్సీయా లేకపోతే రీకన్సిడర్ చెప్పేయాలి. నెక్స్ట్ ఎవరైతే వచ్చిన స్కూల్‌ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఓకే చేస్తారో వాళ్ళకి సంబంధించి మెడికల్ టెస్ట్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇదంతా కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 5 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సో, అంతా అయిపోయిన తర్వాత మనం ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. ఆ డేట్ వచ్చి ఆగస్ట్ 12. సో, ఆగస్ట్ 12తో మనకి రౌండ్ 6కి సంబంధించి ఆల్ ఫార్మాలిటీస్ మొత్తం ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా ఏవైనా 1, 2 సీట్లు మిగిలితే రౌండ్ 7 ఉంటుంది. సో, ఉంటుందా లేదా మనం చెప్పలేమండి. ఎందుకంటే రౌండ్ 6 ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రౌండ్ 5 అయిపోయిన తర్వాత సీట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో, దీనికి సంబంధించి డేట్స్ అయితే మీకు అర్థమైనాయి కదండీ! సో, ఇప్పుడు ఏం చేద్దాం సీట్స్ చూద్దాం. ఏ క్యాస్ట్‌కి ఏ స్కూల్‌లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం. సో, దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కదండీ! సో, దాని కింద సీట్ మ్యాట్రిక్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. నాకు తెలిసైతే సీట్లు చాలా తక్కువ ఉంటది. అంటే ఒకవేళ మీరు క్లాస్ 9 చూడాలి సీట్లనుకుంటే ఇది క్లిక్ చేయండి. క్లాస్ 6 అయితే ఇది చూడండి. నెక్స్ట్ స్కూల్ టైపు. సో, మీ న్యూ సైనిక్ స్కూల్‌కి సంబంధించి వేకెన్సీస్ చూద్దాం అనుకుంటున్నారా? ఓల్డ్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి వేకెన్సీస్ చూద్దాం అనుకుంటున్నారా? మీరు డిసైడ్ అయ్యి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఓల్డ్ సైనిక్ స్కూల్స్‌ని చూద్దాం అనుకున్న వేకెన్సీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కింద డేటా ఏం లేదు కదా! నేను ఇక్కడ సెర్చ్ అని కొడతాను డేటా వస్తది. ఇదిగోండి డేటా అంతా వస్తుంది. రండి ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి కలికిరి. సైనిక్ స్కూల్ కలికిరిలో బాయ్‌కి సంబంధించి వేకెన్సీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఎస్సీ స్టూడెంట్ ఐ మీన్ ఎస్సీ బాయ్‌కి అయితే ఒక వేకెన్సీ కూడా లేదు. ఎస్టీ బాయ్‌కి అయితే అసలు లేదు. ఓబీసీ వాళ్ళకైతే ఒక 3 సీట్స్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌కి అయితే ఒక సీట్ ఉంది. మీరు అడగొచ్చు సార్ మొత్తం 19 వేకెన్సీస్ కనబడుతున్నాయి కదా! అని చెప్పి. ఈ వేకెన్సీస్ మనయి కాదండి. ఇక్కడ చూడండి కనబడుతుంది మనయి కాదు. ఇవి అదర్ స్టేట్స్ వాళ్ళకి. మనకు ఓన్లీ చూడండి ఎస్సీ బాయ్‌కి వేకెన్సీ లేదు. ఎస్టీ బాయ్‌కి వేకెన్సీ లేదు. ఓబీసీ బాయ్‌కి అయితే ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి ఒక సీట్స్ ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ గర్ల్‌కైతే చూడండి. గర్ల్‌కైతే ఒక్క సీట్ లేదు. ఎస్సీ గర్ల్ 0, ఎస్టీ గర్ల్ 0, ఓబీసీ గర్ల్ 0, ఓసీ వాళ్ళు కూడా 0. అంటే కలికిరికి సంబంధించి అలాగుంది వేకెన్సీస్ లిస్ట్. నెక్స్ట్ ఏం చేద్దాం కోరుకొండ చూద్దాం. కోరుకొండ చూసుకుంటే అగైన్ ఎస్సీ బాయ్‌కి 0, ఎస్టీ బాయ్‌కి అయితే ఒకే ఒక వేకెన్సీ ఉంది. ఓబీసీ బాయ్‌కి అయితే ఒక్క వేకెన్సీ కూడా లేదు. ఓసీ బాయ్‌కి అయితే ఒక వేకెన్సీ ఉంది. గర్ల్‌ని తీసుకుంటే ఒక్క సీట్ లేదు. ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగరీ మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, గర్ల్‌కి సంబంధించి కోరుకొండలో ఒక్క వేకెన్సీ కూడా లేదు. మీరు అడగొచ్చు, సార్ ఇటు పక్కన వేకెన్సీ మనకివ్వరా? ఇంతకుముందు చెప్పిన మన వేకెన్సీస్ కాదండి. అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకిస్తారు వేకెన్సీస్. క్లియర్ కదండీ! నెక్స్ట్ మీరు ఈ విధంగా చూసుకోవాలి. ఈ 2 స్కూల్స్ అయిపోయినాయి కదండీ! కొంతమంది అదర్ స్టేట్‌లో కూడా అప్లై చేత్తా ఉంటారు. అప్పుడేం చేయాలి? అదర్స్‌లో కూడా చూసుకోవాలి. అంటే అదర్ బాయ్స్ ఇదిగోండి ఓబీసీ.
నెక్స్ట్ ఏం చేద్దాం? అయి చూద్దామా? కర్ణాటక చూద్దామా? ఓకే. ఇంగ కర్ణాటకలోకొచ్చేయండి ఇదిగోండి. మీ ఇష్టం మీరు ఏదైనా చూడొచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కర్ణాటక సంబంధించి బాయ్‌కి ఒకవేళ ఏపీ, తెలంగాణ వాళ్ళు ఒకవేళ కర్ణాటక స్కూల్ బిజాపూర్‌కి అప్లై చేస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇదిగోండి. ఎస్సీ వాళ్ళకైతే 3 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే అసలు వేకెన్సీయే లేదు. ఓబీసీ వాళ్ళకైతే ఒకటుంది. ఓసీ వాళ్ళకైతే ఒకటుంది. డిఫెన్స్ వాళ్ళకైతే 2 ఉంది. సో, ఇక్కడ చూసారా మీరు ఎస్సీ వాళ్ళకి 3 ఉన్నాయి. సో, ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఒకవేళ అప్లై చేయాలి కర్ణాటక అంటే మీరు అది చూసుకోండి. మనకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక కొడగులో ఇంకొక సైనిక్ స్కూల్ ఉంది. సో, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. ఇదిగోండి బాయ్‌కి సంబంధించి ఇక్కడికొచ్చేయాలి. ఇదిగోండి. ఒక సీటుంది. ఎస్సీ వాళ్ళకి ఒక సీటు. ఎస్టీ వాళ్ళకైతే అసలు లేవు. ఓబీసీ వాళ్ళకి ఒకటి. అంటే అసలు ఓబీసీ వాళ్ళని తీసుకుంటే అసలు కర్ణాటకలో ఉన్న 2 స్కూల్‌లో కూడా వేకెన్సీస్ ఒకటే ఒకటి మాత్రమే ఉందండి. పెద్ద ఎక్కువ లేదు. అసలు హైయెస్ట్ వేకెన్సీ ఎక్కడో చూద్దాం. ఎస్సీ వాళ్ళకి చూద్దామే. 2, 1, 1, 0, 1, 2, 1, 1, 2, 2, 4 ఇక్కడెక్కడో 4 ఉన్నాయి వేకెన్సీస్. ఇది ఎక్కడ? గుజరాత్ బలచడ్‌లో ఎస్సీ వాళ్ళకి 4 ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్స్‌కండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఎవరికిది? హర్యానా రెవెన్యూలో ఎస్సీ స్టూడెంట్స్‌కి ఒక 3 ఉన్నాయి. ఇవి ఓన్లీ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. గర్ల్స్ కాదండి. ఇంకా హైయెస్ట్ ఎక్కడున్నాయో చూస్తున్నాను అంతే. ఎందుకంటే మనం వేకెన్సీస్ ఖాళీలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ స్కూల్సే పెడతాం కదండీ. అంతేనా? ఇక్కడ 3 ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్. ఎక్కడది? కర్ణాటక బెజాపూర్‌లో 3 ఉన్నాయి. ఇలా రాసుకోవాలి. ముందు మీరు ఒక పేపర్ మీద రాసుకొని అప్లై చేసుకోవాలి. ఇక మిగతా ఎక్కడ చూసుకున్న ఇక్కడ ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్‌కి బాయ్‌కి. నాగాలాండ్, పొంగల్వలో 3 ఉన్నాయి. నెక్స్ట్ 2 ఇక్కడ 3 ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ 3 ఉన్నాయి కాబట్టి ఇదెక్కడ రాజస్థాన్‌లో ఉన్నాయి ఒక 3 ఎస్సీ బాయ్ స్టూడెంట్స్‌కైతే. ఇంకా 2 ఇక్కడో చోట 3 ఉన్నాయి. ఇదెక్కడ ఉత్తరప్రదేశ్, అమేథీలో. ఈ విధంగా మీరు హైయెస్ట్ వేకెన్సీస్ అనేవి ఏ స్కూల్‌లో ఉన్నాయో ముందు ఆ లిస్ట్ ఔట్ క్లియర్ చేసుకొని ఆ స్కూల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళది కూడా చూసేద్దామా పనైపోద్ది. సారీ. హ్మ్. ఇది కాదు మనకు కావాల్సింది. నేను 1 2 చెప్పట్లేదండి. ఎక్కువ వేకెన్సీస్ ఉంటేనే చెప్తున్నాను. ఒక 3 ఉండాలి మినిమమ్. ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి చూస్తున్నాను. అసల ఎస్టీ వాళ్ళకైతే మాక్సిమం 1, 0 అది మాత్రం ఉందండి చూసారా? ఆహా! లేవు. అస్సలు లేవు. సో, ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించి అదర్ స్టేట్స్‌లో గూడా అయితే ఒక సీట్ ఉంది. లేదంటే 0 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళది కూడా చూసేద్దాం. ఓబీసీ సంబంధించి ఇక్కడ ఒక 3 సీట్స్ కనబడుతున్నాయి నాకు. ఎక్కడది? అస్సాం గోల్పారాలో ఓబీసీ స్టూడెంట్స్‌కైతే ఓబీసీ స్టూడెంట్స్‌కైతే 3 సీట్లున్నాయి. నెక్స్ట్ 2, 0, 1, 1 ఇక్కడెక్కడ 4 సీట్లున్నాయి. ఎక్కడిది? హర్యానా కుంజుపురాలో 4 సీట్లున్నాయండి. నేను ఓబీసీ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 సీట్లున్నాయి. ఓబీసీ బాయ్‌కైతే 5 సీట్లున్నాయి. ఎక్కడ? హర్యానా రివరి. నెక్స్ట్ ఇక్కడ 4 సీట్లు కనపడుతున్నాయి చూసారా? ఇదిగోండి. ఇక్కడ 4 సీట్లు కనపడుతున్నాయి. ఎక్కడిది? జార్ఖండ్‌లో ఒక 4 సీట్లున్నాయి. నేను ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్ అది కూడా బాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 సీట్లున్నాయి. ఎక్కడిది? మహారాష్ట్రలో. నెక్స్ట్ ఇక్కడెక్కడో 7 సీట్లున్నాయి. మణిపూరు. మీరంత దూరం పంపించాలనుకుంటే మీ ఇష్టం అండి. కాకపోతే నేను ఓన్లీ వేకెన్సీస్ చెప్తున్నానంతే. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి. మిజోరాము. నెక్స్ట్ 2 1, 2 ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి చూసారా? ఎక్కడిది? తమిళనాడు అమరావతి. మంచి ఛాన్స్ అండి. అప్లై చేయండి. మంచి స్కూల్ అది. తమిళనాడులోని అమరావతి స్కూల్ చాలా మంచి స్కూల్. ఇక్కడెక్కడో 4 ఉన్నాయి. ఇదేదో ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లో ఉన్నాయి. నెక్స్ట్ అంతేనండి అయిపోయినాయి. ఇంకా మీరు ఒకవేళ జనరల్ ఓసీ కూడా చూడాలనుకుంటే ఇటు పక్క చూసుకోండి అయిపోద్ది మీకు అంతకు మించి ఏం లేదు. సో, మీరు ఈ విధంగా ఏం చేయాలంటే రౌండ్ 6కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ముందు వేకెన్సీస్ ఎంత కూడా లిస్ట్ ఔట్ చేసుకోండి. సో, ఆ లిస్ట్ ఔట్ ప్రకారం మాత్రమే మీరు ఓ 10 స్కూల్స్‌కి అప్లై చేయవలసి ఉంటుంది. ఆ 10 స్కూల్స్ కూడా మీరు అప్లై చేసుకోండి. అలాగే ఒకవేళ న్యూ సైన్స్ స్కూల్స్ లిస్ట్ కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం ఇదిగోండి. ఇక్కడుంది కదా! స్కూల్‌లోకెళ్ళి న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీకు న్యూ సైన్స్ స్కూల్‌కి సంబంధించి వేకెన్సీ లిస్ట్ కూడా వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా మీరు రౌండ్ 6కి అయితే అప్లై చేయండి. సో, వీడియో అయితే అందరికి అర్థమైంది చెప్పనుకుంటున్నాను. సో, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.